ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నైనిక ఇస్ వెరీ ఫ్రెండ్లీ. అంటే తను ఎలా అంటే షీ లిజన్స్ టు టు టాక్, నాట్ టు అండర్స్టాండ్ చేసుకోవడానికి, నాట్ టు జడ్జ్. అండ్ ఐ డోంట్ లైక్ పీపుల్ హూ ఆర్ జడ్జ్మెంటల్. నాకు జడ్జ్మెంటల్ పీపుల్ నచ్చరు. అండ్ షీఈస్ వన్ దట్ పర్సన్, యూ టెల్ హర్ ఎనీథింగ్, షీల్ ఫస్ట్ లిజన్, షీల్ అండర్స్టాండ్, బట్ షీల్ నెవర్ జడ్జ్ యూ. అందుకే నేను బాండ్ అయింది కూడా. ఐ వాంటెడ్ హర్ ఇస్ మై చీఫ్, ఫస్ట్ చీఫ్ కూడా అందుకే, బికాస్ దేర్ వర్ 2 people, అదర్ 2 people. ఐ వాంటెడ్ హర్ ఓన్లీ. నన్నే తీసుకోవాలని ఎందుకు అంటే బికాస్ షీ లిజన్స్, అండ్ దట్ ఈస్ ద మోస్ట్ అమేజింగ్ క్వాలిటీ ఇన్ హర్. అది ఎవరైనా సరే. షీ లవ్స్ వెరీ ఈజీలీ, యునో షీ డజంట్ వాళ్ళలో ఈ క్వాలిటీస్ లేవు అందుకే నేను ఇష్టపడు. ఐఎమ్ ఆల్సో లైక్ దట్. అంటే నేను మనిషిలో నెగటివ్స్ చూడను ఇష్టపడడానికి. దట్స్ హౌ షీ ఈజ్. తను మనిషిని దగ్గరికి వచ్చాడంటే షీ లవ్ దెమ్ లైక్ యునో ఓకే మన వాళ్ళే కలిపేసుకుందాం. మాకందరికి లెసన్స్ కావాలన్నమాట, లైఫ్ లెసన్స్. తర్వాత రియలైజేషన్స్ అవుతాయి. బట్ వీ ఆర్ వెరీ యాక్సెప్టింగ్, యూనో ఎవరు వచ్చినా ఓకే 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 అని. నౌ నేను కొంచెం నా ఏజ్, బికాస్ ఈజ్ యంగర్ టు మీ, నాకు ఈ ఏజ్ లో ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ కొంచెం డిస్టెన్స్, బట్ ఐ థింక్ ఇట్ విల్ టేక్స్ అట్ సమ్ టైమ్. ఇప్పుడు కూడా షీఈస్ వెరీ యాక్సెప్టింగ్. ఎవరు వచ్చినా ఓకే మై ఫ్రెండ్, షీఈస్ ఆల్సో మై ఫ్రెండ్, దే ఆర్ ఆల్సో మై ఫ్రెండ్. వాళ్ళ వెనక ఒక ఇంటెన్షన్ అవన్నీ షీ కాంట్ రీడ్ బిట్వీన్ ద లైన్స్, అండ్ దట్ కమ్స్ వెన్ యూఆర్ ప్యూర్ బై హార్ట్. సో దట్స్ వై ఐ లవ్ హర్ ఫర్ దట్. సో అన్ని పాజిటివ్ క్వాలిటీస్ చాలా చాలా బాగున్నాయి. మరి ఏదో ఒక చిన్నదైనా సరే చిన్న నెగిటివ్ క్వాలిటీస్ ఉండాలి కదా. కలవదు, ఎక్కువ కలవను నేను. అదే బికాస్ మై షూట్స్ ఆర్, నాకు బ్రేక్ దొరికింది అనుకో, నేను ఇట్లా బెడ్ మీద ఇలా పడుకొని పడుకుంటది. ఐఎమ్ వెరీ లేజీ వెన్ ఐమ్ నాట్ షూటింగ్. బేసికల్ గా నాకు సినిమాలు షూటింగ్ అప్పుడు ఐ డోంట్ డూ రీల్స్ ఆల్సో ప్రాపర్లీ. దే సే యు ఆర్ నాట్ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. ఐఎమ్ వెరీ లేజీ దట్ వే. నాకు నా కెమెరా ముందు ఎవరైనా డైరెక్టర్ చెప్తే షూట్ చేయడం వరకు తెలుసు. అదర్వైజ్ ఐఎమ్ లైక్ ఓ గాడ్ దిస్ ఇస్ సో మచ్ వర్క్ అని అనిపిస్తుంది. సో దట్ ఈస్ మై నెగటివ్ క్వాలిటీ. అండ్ ఐ థింక్ నైనిక నేను నెగటివ్ ఏముందిరా, అలుగుతుంది ఎక్కువ. అలుగుతావు గమ్మనుండవు. అలుగుతుంది కొన్నిసార్లు. షీ డజంట్ షో ఇట్ ఆన్ హర్ ఫేస్ అగైన్. Oh, that's there. She'll be normal. చూపించ, బట్ ఐ కెన్ గెస్ ఇట్ దట్ షీఈస్, బికాస్ ద ఎనర్జీస్ నాకు అర్థం. బికాస్ నైనికాస్ ఎనర్జీ యూజువల్లీ నాకు తెలుసు. సో కొంచెం అలుగుతుంది. అండ్ నాది అనుకుంటే షీఈస్ లైక్ నాది అన్నట్టు ఉంటది అన్నమాట. వెరీ పొసెసివ్. ఫ్రెండ్షిప్ ఫ్రెండ్. ఐ హావ్ ఫ్యూ ఫ్రెండ్స్ లైక్ దట్. నాదంటే నాదే అది. I have like that friends. So అందుకే నాకు తెలుసు దట్ ఎనర్జీ షిఫ్ట్. ఐ కెన్ అండర్స్టాండ్ దట్. చూసావా, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అవును. తను ఎలా చెప్పింది అని. వావ్, ఎక్సలెంట్, చాలా బాగుంది. అండ్ ఇద్దరు దాంట్లో బ్రేకప్స్ జరిగింది. ఆ మీరిద్దరు ఎప్పుడైనా కూర్చునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు బ్రేకప్స్ గురించి డిస్కస్ చేసుకుంటారా? ఎలా 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 తిడతారు అసలు? ఎలా అసలు వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ అంతే అయిపోయింది పిచ్చ లైట్ అన్న నెక్స్ట్ ఏంటి తిడతాం కానీ నాట్ టు దట్ ఎక్స్టెంట్. నేను తిడతలే, వేస్ట్ ఫెలో అన్నట్టు అంతే. దట్స్ ఆల్. దానికంటే అంటే అంత టైం వాళ్ళకి వేస్ట్ అని. వి టాక్ అబౌట్ వాట్ అవర్ ఫ్యూచర్ పార్ట్నర్ ఇస్ గోయింగ్ టు లుక్ ఎ లాట్ దెన్ హౌ అవర్ ఎక్స్ ఇస్ దేర్. అదే క్లోజ్ చాప్టర్. తన ఫ్యూచర్ పార్ట్నర్ ఎలా ఉండాలని షేర్ చేసుకుంటారు? అన్ని చెప్పు, కొన్ని చెప్పు. ఐ థింక్ సీతు చాలా అంబిషియస్ కాబట్టి చాలా సపోర్టివ్ గా ఉండాలి, ఆంటీని మంచిగా చూసుకోవాలి. పేరెంట్స్, మై అండ్ పేరెంట్స్. ఆల్సో సిన్సియర్, లాయల్. ఎందుకంటే తను వెరీ సస్పిషియస్ కూడా. షీ హాస్ అ లిటిల్ డిటెక్టివ్ ఇన్సైడ్. CID when I'm in అంతే. relationship. తో అది కూడా ఆన్ ద టోస్ ఉండాలి. అంతే 3 క్వాలిటీస్ అయితే పక్కా. నైనికాస్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకుంటే సేమ్ క్వాలిటీస్. నైనిక డిటెక్టర్ కాదే. నైనిక అబ్బో! నాకంటే పెద్ద డిటెక్టర్. Yes. ఆ గర్ల్స్ కి అది నాచురల్ గా వస్తది. కొన్నిసార్లు అట్లా అయిపోయినాక కొంచెం ఇట్లా ఎలుగుతుంది. that intuition is very strong for us both. అవును. And that's how తెలుస్తుంది. even Vishnu also has very strong intuition. She ignores her intuition, but she also has very strong intuition. Yeah. అయితే ఇప్పుడు మీరు అసలు డిటెక్ట్ ఎలా చేస్తారో నాకు చెప్పాలి. అది ఆ కృష్ణ ఇస్తాడా? అది వచ్చేస్తుంది జస్ట్ ఏదో జరుగుతుందని. అంటే ఆ హింట్ ఎలా మీరు ఎలా తెలుసుకుంటారో, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేసుకుంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? చాలా మంది అమ్మాయిలకి యూజ్ అవుతుంది మా లెసన్. No, I think every woman knows it. We ignore it. అందరు ఉమెన్స్ కి ఇక్కడ నుంచి తెలుస్తుంది అది. ఫ్రమ్ హియర్ కొన్నిసార్లు ఏదైనా తెలుసగా కూడా ఇగ్నోర్ చేసిస్తారు. అది ఎందుకు చేస్తామో women are like that. We are very forgiving. Yes. Women are forgiving. So ఏమైపోతుంది అంటే when you like someone, we always tend to find positives in that person.
మెన్ ఆర్ నాట్ లైక్ దట్. సో ఉమెన్ కొంచెం ఆ ఇంట్యూషన్ చెప్తున్నా కూడా దట్ ఏదో నెగటివ్ ఉంది అని తెలిసినా కూడా వి బేసికలీ టెన్ టు ఇగ్నోర్ ఇట్ అండ్ వి టెన్ టు హోల్డ్ ఆన్ టు ద పాజిటివ్ ఆస్పెక్ట్స్. అది చాలా లాగ్ అయ్యి అది విరిగిపోయి గుండె పగిలిపోయే వరకు రియలైజేషన్ రాదు అమ్మాయిలకి. అమ్మాయిలకి. అమ్మాయిలకి Especially. డెఫినెట్లీ. కానీ నిజంగా బ్రేకప్ అనేది ఒక సెకండ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడే కదా బ్రేకప్స్ అనేది జరుగుతుంది. లేదు, లేదు అంటే మీ పాయింట్ ఆఫ్ You mean third person రావడం కదా ఇద్దరి సెకండ్, మధ్య. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పర్సన్ చాలా కూడా persons ఎంటర్ వస్తారు. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మరి. మధ్యలో వచ్చిపోయి ఉంటారు వాళ్ళు ఊరు train లో మొత్తం journey లో. తిరుగుతుంటే ఏమవుతుంది అక్క? Train లో జర్నీ లాగా వాళ్ళు వచ్చి ఉంటారు ఆ లైఫ్ లోకి. యా బ్రేకప్స్ యూజువల్లీ హ్యాపెన్. ఏమైపోతుంది అంటే వెన్ దే హోల్డ్ ఆన్ ఫర్ రియలీ లాంగ్ టైమ్, వెన్ రెడ్ ఫ్లాగ్స్ ఉన్నా మనం ఇగ్నోర్ చేస్తాం కదా, అది చాలా సీరియస్ అయిపోతుంది. దెన్ వెన్ థింగ్స్ స్టార్టెడ్ గెటింగ్ సీరియస్, ఇంట్లో తెలిసిపోవడం, దెన్ ఎవరో ఒకరికి రిలేషన్ వస్తుంది. వన్ Correct. పర్సన్ ఎస్పెషల్లీ ఉమెన్ దే టెన్ టు ఫాల్ మోర్ వెన్ ఎవర్ థింగ్స్ గెట్ సీరియస్, బట్ మెన్ గెట్, ఎందుకంటే వాళ్ళకి అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. సో దే విల్ స్టార్ట్ డిటాచింగ్. సో వెన్ ఫ్యామిలీస్ గెట్ ఇన్వాల్వ్డ్ అండ్ they were like, I was not expecting it to be this serious. అంటే వాళ్ళు చాలా తక్కువ మంది they're like, I'm ready to take that responsibility లాగా ఉంటారు. So అలాగా కొన్ని బ్రేకప్స్ అనేవి జరుగుతుంది. జరుగుతాయి. అమ్మాయిలకి హట్టింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటుంది? ఇది చాలా హట్టింగ్ అనిపించే కొన్ని థింగ్స్ disrespect, రిలేషన్షిప్ లో. disrespect and బ్రేకింగ్ పాయింట్. whatever ఎంత గొడవైనా అవ్వచ్చు కానీ disrespect is Disrespect. something women can't take. అది వర్కింగ్ ఉమెన్ అయినా, హౌస్ వైఫ్ అయినా, ఎనీ ఉమెన్ అయినా, ఐ థింక్ డిస్రెస్పెక్ట్ హర్ట్స్ ఎ లాట్. అండ్ బీయింగ్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్, ఎక్కడ పోతుంది అన్న థాట్ ఏదైతే ఉందో దట్ హర్ట్స్ Correct. మోర్ ఫర్ మీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరలైజ్ స్టేట్మెంట్స్ మాట్లాడుతున్నా, బట్ ఐ థింక్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్, we tend to give a lot kada, women especially when you start to be in a relationship, we tend to give them a lot of importance that makes them feel like ekkadiki veltaru ani, that is how. And especially there are women who are very practical, but na friends ante emotional, they tend to give a lot in the starting. ఇప్పుడు కూడా చాలా I know na friends అందరూ అంతే, they tend to give a lot and they are the most selfless creatures when they're in a relationship. All my friends, and I think నేను అట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాను అనుకుంటాను ఎనర్జీస్. సో దెన్ దట్ పర్సన్ విల్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. సూపర్. యా సో ఎప్పుడైనా నైనిక ఏడ్చిందా? చాలా చాలా ఏడ్చాను. బేసికలీ మోర్ దెన్ ఏడవడం, షీ ఓవర్ థింక్స్ దట్ సిచువేషన్ లాట్. ఎలా ఉంటుంది తెలుసా, షీల్ సిట్ లైక్ దిస్ అండ్ షో యు, షీల్ బి లుకింగ్ ఎట్ యువర్ ఫేస్, యు ఆర్ లుకింగ్, ఐ యామ్ లుకింగ్ ఎట్ యు లైక్ దిస్, జోన్ అవుట్. ఇలా షీల్ బి ఇలా అవుతా ఉంటుంది. మాట్లాడుతుంటాం, ఏమిందు లాస్ట్ సమ్వేర్ ఇన్ హర్ థాట్స్. ఐమ్ లైక్ ఎక్కడున్నావురా, ఐమ్ లైక్ డోంట్ నో. చాలా ఓవర్ థింక్ చేస్తుంది. సో నైని తను నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను. ఐఎమ్ ద మోస్ట్ ఎమోషనల్ పర్సన్ యుల్ మీట్. నాకన్నా ఎవరైనా ఏడవగలితే అది తనే. ఫస్ట్ టైం నేను అమ్మో ఇలా కూడా నాకన్నా ఎక్కువగా ఏడుస్తారా ఎవరైనా? దట్ ఇస్ మై వే ఆఫ్ ఏదైనా లెట్టింగ్ అవుట్. ఒక్క సందర్భం, ఏదైనా ఒక్క బిగ్ సందర్భం బాస్ చూసి తన్ని ఆ అవును. సందర్భాలు అడగకూడదు. అంటే తనే కోప్పడితే తనే ఏడుస్తుంది, Yeah. తనే కామ్ అవుతుంది, తనే వచ్చి సారీ చెప్తుంది. See, for me, crying is letting out my emotions. Otherwise, it will pile up and become anger. కరెక్ట్. You should not ever hold anything. And నేను ఎమోషనల్ బై హార్ట్, అండ్ ఇఫ్ ఐ క్రైడ్, ఓకే, నాకు ఒక సెన్స్ ఆఫ్ రిలీఫ్ అయిపోయింది, ఇంకా వాట్ ఈస్ నెక్స్ట్ అన్న దాని మీదకి వెళ్ళిపోతాను అనమాట. దట్ ఈస్ మీ. ఇంకా అది బయట వాళ్ళకి క్రై బేబీ అనిపించినా ఏం అంతే. అనిపించినా, అది ఐ అంతే. డోంట్ గివ్ ఎ డామ్. ఐఎమ్ లైక్ దట్, ఐఎమ్ బోర్న్ లైక్ దట్, ఐ లివ్ లైక్ దట్, ఐ విల్ లివ్ లైక్ దట్. సూపర్. అండ్ మీ ఇద్దరిలో అంటే మంచి క్వాలిటీస్ చెప్పారు, ఒక్కొక్కటే నెగిటివ్ థింగ్స్ చెప్పారు కదా. సో మీరిద్దరు కూర్చునేటప్పుడు ఎవరినైనా సరే బాగా ఇమిటేట్ ఎవరిని ఎక్కువగా చేసుకుంటారు? మీ బిగ్ బాస్ బ్యాచ్ అనుకోవచ్చు, లేకపోతే కామన్ సర్కిల్, చాలా ఫన్ వేలో. అందరం చేసుకుంటాం మేము, మమ్మల్ని కూడా చేసుకుంటాం. లైక్ వి ఇమిటేట్ us also. I Us imitate also. Vishnu a lot. విష్ణు గారిని ఎలా ఇమిటేట్ చేస్తారు? ఇంక ఇప్పుడు సడన్ గా రాదు కానీ, బట్ I imitate her a lot. ఆత్మశుద్ధి. Today only we are seeing the reel. విష్ణు ఉండి మీకున్న క్వాలిటీ అంటే సంథింగ్ షో, she does that. మీకు స్పెషల్ క్వాలిటీ అంటే, నేను చాలా ఆలోచించాక నా స్పెషల్ క్వాలిటీ అంటే నేను స్నానం తొందరగా చేస్తాను అన్న. అది కూడా ఏంటి తెలుసా, వాటర్ తీసుకొని ఆత్మశుద్ధి దేహశుద్ధి అని అనుకుంటుంది, అంతే స్నానం. She's like that. సూపర్. అయితే ఫస్ట్ మీకు ఒక చిన్న టాస్క్ పెడతా. Okay. సో వీ హ్యావ్ సమ్ వేడి కాఫీ. నో, ఇట్స్ Wait. ఐస్ ముక్ లేదు కాబట్టి కోల్డ్ కాఫీ అనుకోండి. ఎందుకంటే లేడీస్ని చూడగానే డెలికేట్ మైండ్ కాబట్టి నాది, మాట్లాడతాను కానీ ఇవ్వట్లేదని చూస్తున్నారు కదా, తీసుకోండి. అంటే ఈ కాఫీస్కి ఏమైనా పేరు ఉన్నాయా?
Yeah, this is iced latte. That is iced Vietnamese. యాక్చువల్లీ మా ఊర్లో చూసుకున్నట్టయితే కాఫీకి ఒకటే పేరు ఉంటుంది, కానీ ఇక్కడ రకరకాల పేరు పెట్టి అమ్మేస్తుండ్రు. హ్యావ్ సమ్ స్ట్రాస్ ఆల్సో. Some straws. Yeah, bro. Cheers. Cheers. ఇట్స్ ఇది నేచురల్ అక్క, నాకు తెలుసు కదా, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది ఓపెన్ అవ్వట్లేదు. కొంచెం ఓపెన్ చేస్తారా? Delicate hands. ఇట్లాంటి విషయాల్లో ముందుంటాం మనం. ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉంది అన్నీ ఇప్పడంలో ఇదిగోండి తీసుకోండి. ప్లీజ్ ఈ డెలికేట్ హ్యాండ్ కరెంట్ షాక్ ఇస్ కమింగ్. జాగ్రత్త పోతారేమో షాక్. లేదు రావట్లేదు. అయ్యో మీరు కూడా డెలికేట్ అయితే. అక్క కొంచెం క్యాచ్ తీసుకో తీసి రాయో పరుగు తీకే. నేను ట్రై చేయను. వచ్చేస్తుంది. ఇట్స్ కమ్. కమింగ్ హెల్ప్ చేయొచ్చు కదా అక్క, కష్టపడుతుంటే చూస్తున్నా. నిజంగానే రావట్లేదు ఇది. ఏం లేదు, థమ్స్అప్ ఊపినప్పుడు. ఇట్స్ ఓకే, పర్లేదు. మీరే టిష్యూతో పట్టుకుంటాను జాగ్రత్తగా. మనకు అలవాటే ఇవన్నీ, మనం డైలీ చేసే పని. డైలీ చేసే. సో ఇప్పుడు కార్డ్ లో ఉన్నది చూసి ఇద్దరులో ఎవరు అనేది చెప్పాలి. ఓకే Okay. ఆ నెక్స్ట్ తను ఓపెన్ చేస్తారు. ఫస్ట్ నువ్వేరా. Who is most likely to enter the wrong hotel room? రాంగ్ హోటల్. Me. నైనిక. నేనే. For నేను sure. కావాలని కూడా వెళ్తాను నేను. కొన్నిసార్లు మస్తు గాసిప్స్ వస్తాయి అక్క. సో ఇఫ్ ఇన్ కేస్ అలా కావాలని వెళ్తే ఏ హీరో హోటల్లో స్టే చేస్తున్నప్పుడు ఏ రూమ్ లోకి వెళ్తాం? నేను చెప్తా. ఆ, హీరో కాదు, క్రికెటర్ హార్దిక్ పాండే రూమ్ లోకి వెళ్ళింది 100%. అచ్చుడు యాక్షన్. నేను బయట కూర్చుంటా, ఇప్పుడు వస్తాడు. I love him. Yeah, she loves Hardik Pandya. Super. Who is most likely to give an honest answer for every question asked? సీత. వావ్, సూపర్. Honesty is in my blood. మస్తు ఎక్కువ. Who is most likely to forget their passwords? అయ్యో నాలానే. నేను మస్తు Passwords మర్చిపోతా. అంటే I put 3-4 passwords mix, so మర్చిపోతా. అంతనా? So Okay. నా ఆఫీస్ పాస్వర్డ్ ని కంటిన్యూ చేస్తాను అనమాట. సో దిట్ హెస్ 3 words, 4 numbers, 1 hashtag $, సో మర్చిపోయే ఛాన్స్ ఎక్కువ. ఇప్పటికీ మీరు వర్క్ చేస్తున్నారు ఆఫీస్? No. ఆఫ్టర్ బిగ్ బాస్ ఆఫర్ తో పాటు జాబ్ కూడా పోయింది. బిగ్ బాస్ సో నో, ప్రస్తుతానికి బేవార్స్. గాలి తిరుగుడు. Only in movies. ఓన్లీ మూవీస్ అండ్ చిల్లింగ్ విత్ ఫ్రెండ్స్ అండ్ యా దట్స్ ఆల్ ప్రస్తుతానికి. ఎంజాయింగ్ దిస్ ఫేస్ ఆల్సో వెరీ వెల్. నువ్వే నెక్స్ట్. Who is most likely to puke after drinking? Okay. ఏదైనా ఒక Okay. సందర్భం. నా బర్త్డేనే. నా బర్త్డే పార్టీ ఓన్లీ వన్ ఊప్యుక్డ్. అవునా? Okay. సో నైని ఎలా ఉంటది ఆఫ్టర్ అదొక్కటి? I'll keep. We all keep dancing. I think Yeah. that we vibe Ante, very yeah, well. We dance a lot. A lot. Mm, Yeah. mm. Baba. But she puked. She's the first one. ఎలా మాట్లాడుతుంది? మాటలు ఏం లేవు, మేము ఎగురుతాం పాటలు పెట్టుకొని. పాటలు పాడతాం. పాటలు పాడతాం. We talk a lot. But mostly we dance a lot. Super. Yeah. నువ్వేరా? మనం వచ్చాక చుట్టమల్లే మళ్ళీ చుట్టి రీల్ కూడా ఇప్పుడు లాస్ట్ లో చేపిద్దాం అమ్మో. ఇద్దరితో. నైనికాతో పక్కన నేను డాన్స్ చేస్తే డిలీట్ చేసేస్తాను ఎడిటింగ్ లో మీరు. నేనేనా? Who's most likely to dance in public while listening to music? Both of us. Yes. Both of us. But first I start చేసింది 100%. అవును. నేనే. Who's most likely to move on the next day after a breakup? One. It will ఒక take 1 year lot అయితే of ఏడవడం time. necessary. Lot of time. 1 it will year take for ఏడవాలి. me. Moving on is something చాలా టైం తీసుకుంటాను because what happens, you know, that we get so much involved, it అవును. will take time for us to move on. కరెక్ట్. అంతే అది. ఎక్కువ అటాచ్ అయిపోతారు అన్నమాట. ప్రాబ్లమ్ విత్ అటాచ్మెంట్స్. Who's most likely to forget their passport while traveling? Nobody. We are very responsible. నేనైతే మెడిసిన్స్ అన్ని లైక్ ద మదర్ ఆఫ్ ద హౌస్ ఓన్లీ. ఐ Correct. పుట్ ఎవ్రీథింగ్ ప్యాక్డ్,
food in the house, cup noodles. If I'm going to other Oh, place yeah. where there is no food, I put cup noodles. I'll put medicines, I'll put earplugs for all my friends. Na friend has problem with her nose, I put her nose drops also in my bag. Oh. Extra. Wow. So nothing, never, it's not possible for me to forget passport. Who is most likely to hit on a married man or woman? Nobody. Hardik Hit Pandya is married, ra. He's divorced. Still He's is married, ra. No. I think I don't mind if they're divorced. To hit ante, if Ah, they are they- making the, and if they're a nice person, if they're married and divorced, I don't mind. I like a cricketer but is not married. Shreyas Iyer. Okay. Yeah. You. I like Surya too. He's married and is, I love him. So that's, I can't say I could not. చాలా సిమిలర్ ఉన్నాయి మీకు నాకు. Sirius Oh. Ayer ఇష్టమాక? I love Surya garu. సూర్య అంటే I love him. నేను కూడా తనలాగే మెడిసిన్స్ అన్ని Mm. అలా కొన్ని Maybe కొన్ని curly scenes. heads are like that. Yeah. Who's most likely to watch an entire series in one sitting? Both. 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 6 hours of the day gone. If I like the Easy. series, especially that my what is that recently I watched When Life Gives You Tangerines. Oh. I watched it in like 3 days continuously. I completed it. ఏడ్చావా? I cried Every every episode. episode, man. Oh, When Baba, Life Gives baba. You, one of the best series ever made. అలాంటి When Life Gives You ప్రేమ, Tangerines. బా. Basically, I'm not a great fan of Korean series and all, but that series, Crazy. ఏంటి నేమ్ ఏం చెప్పారు? When Life Gives You Tangerines. Who is most likely to complain about every small thing in their life? Thank you. నేనే. అక్కడ ఏం ఉండదు. కానీ complain No way. Who's most likely to smash their phone in anger? Me. Not me. చేసిన. Never. I will not break anything. Who is Nice. most likely to make the first move while approaching someone in the club? Never. I think it should come from the opposite way. అంతే. Man should make a move, according to me. Yeah. But if I am like very high or something, నా friends dare అలా ఇస్తే I don't mind going and saying hi. You know, my friends gave a dare, but I'm sorry. But నేను ఇంకా దాని తర్వాత రోజు ghost. Only ఆ moment వరకే Red I'm flag. red flag. No, I can't. Strangers తోటి I can't Mm. really bond well unless I know them very well. So చాలా రేర్ కేసెస్, అందుకే నాకు చాలా తక్కువ దొరుకుతారు అబ్బాయిలు నా లైఫ్, బికాస్ I can't bond with a stranger well. అలానే ఉండాలి. ఏజ్ అయిపోయింది guys నాకు. ఏజ్ అయిపోయింది ఏజ్ అయిపోయింది guys నాకు. Okay. Who's most likely to forget someone's birthday? నువ్వు. నేను. అంటే if Remember. they're not that important in my life, అంతే. if they are important, the day they had constipation also I'll remember. Who's most likely to dance crazily the whole night without having a sip of drink? Ah, Yeah. Oh, she can dance. mm. Who's most likely to skip bathing for a week? No, No one. nobody. I have to bath 2 Yes. times a day sometimes. At least alternatively. Alternate. No, every day. ఫీవర్ ఉంటే నాకు నిద్ర రాదు అసలు. I can't sleep. ఫీవర్ ఉంటే కూడా Yeah, I can't sleep అయ్యో రామ్. unless I'm admitted in hospital. When the doctor says you can't go and bath in the hospital, otherwise though I will do every day, even if I have fever. I'll feel better after taking a bath on fever also. Yeah. Who's most likely to fall in love with every person they date? తెలుసు, నేను అందుకే ఇక్కడ చూస్తున్నా. Nainika. అవునా? అంటే ఐ విల్ డేట్ ఓన్లీ ఇఫ్ ఐ వాంట్ టు లవ్ అక్క. ఊరికే Yeah. ఎందుకు టైం పాస్ చేస్తారు? Yeah. అది. Okay, who's most likely to have a corny Tinder profile? వాట్ డస్ దట్ మీన్? Corny Tinder profile. అసలు మనం టిండర్ లో ఎందుకు అసలు first of all, చూస్తున్నారా మమ్మల్ని? There is no Why Tinder, no We Bumble. don't need Tinder. I'm trying to be. I think we can be on Raya, baby. What is Raya? Raya is the celebrity dating app. We were supposed to have an No, approval I don't for want that. dating. నాకు మస్తు. Yeah, even I am not really a fan of dating app. I was on a dating app, but అంతగా ఎవరు కనెక్ట్ అవ్వలేదు. ఎవరు కనెక్ట్ అవ్వలేదు? అయ్యయ్యో. అట్లా అందరూ I'm so scared. I mean, I need proper communication and all that. మీటింగ్. And I కలవకుండా చూడకుండా, I mean, it's very hard to talk to someone also. And then lost అయిపోతుంది నా ఇంట్రెస్ట్ మధ్యలో. ఒక బాయ్ లో అంటే ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ, అంటే నాట్ ఏ క్యారెక్టర్ క్వాలిటీ, ఐస్, స్మైల్, హెయిర్, హైట్, సో ఏ కైండ్ ఆఫ్ ఉన్న అబ్బాయి అంటే ఇష్టం? ఎలా ఉండాలి? Taller than me. That is all I see for. అంటే maybe
ఐ థింక్ మోర్ దెన్ ఫిజికల్ అపియరెన్స్ ఫర్ మీ ఇట్స్ ఇంటెలెక్చువల్. నాకంటే స్మార్ట్ ఉండాలి, లేకపోతే నేను ఐ ఫీల్ ఐ లైక్ పీపుల్ హు ఆర్ స్మార్టర్ దెన్ మీ, గైస్ ఎస్పెషల్లీ, బికాస్ ఐ ఫీల్ ఐమ్ వెరీ ఇంటెలిజెంట్. సో దట్ మ్యాన్ షుడ్ హ్యావ్ You are. అట్లీస్ట్ 5% మోర్ ఇంటెలిజెన్స్ దెన్ మీ. అప్పుడు నేను ఎక్కువ అట్రాక్ట్ అవుతాను వాళ్ళకి. అండ్ యా ఐ థింక్ నాకు ఫిజికల్ అపియరెన్స్ డజంట్ మ్యాటర్, దట్ ఈస్ యాడ్ ఆన్ బట్ ఐ నో వాట్ ఐ వాంట్. సూపర్. నీకు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, ఎలా ఉండాలి అబ్బాయి, హెయిర్ ఎలా ఉండాలి, ఫిజిక్ ఎలా ఉండాలి? హార్దిక్ పాండ్యా ఉండాలి. Obviously taller than me. Of course, tall. I think taller than us is the only Taller, thing. Maybe not tall, 6 feet and all. Ambitious ఉండాలి చాలా. అంటే ఒక ప్యాషన్, ఒక నేను ఇది చేయగలుగుతాను లైఫ్ లో, ఇది చేయాలి నేను లైఫ్ లో, అలా ఆ ఒక తనకి Self-made man. కాన్షియస్ ఉండాలి దట్ ఓకే దిస్ ఈజ్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇట్లా నేను నా లైఫ్ ని రన్ చేస్తాను. ఆ మాత్రం కెరియర్ గోల్ ఉంటే చాలు. ఓకే. ఇప్పుడు మా డీజు తిల్లు వస్తాడు, ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడతాడంట మీతోని. కానీ ఇక్కడ ఇంకొక కండిషన్ కూడా వాడు పెట్టాడు. ఇక్కడ మీకు కప్స్ ఉన్నాయి, అవును. ఓకే. ఆ బాల్ కనుక అందులో వేస్తే మీరు అనుకున్న ఆప్షన్, ఓకే ఇన్ కేస్ లేదు అంటే వాడు చెప్పింది చేయాలి ఆ డేర్ లో. రెడీయా మరి? రెడీ. డన్. రారా డీజే తిల్లు. సో ఇప్పుడు మా డీజే తిల్లు వచ్చాడు, డెలికేటెడ్. ఆల్రెడీ ఇందాక కాఫీ ఇచ్చినప్పుడు పరిచయం అయిపోయాం కాబట్టి ఇంకా ఇంట్రడక్షన్ అక్కర్లేదు అనుకుంటాను. ఇప్పుడు మన సరదాగా ఏంటంటే ఇప్పుడు నిజాలు అండ్ అలానే ధైర్యాలు అనే గేమ్ ఆడతాం. అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది, తెలుగు వచ్చు కదా. ఇందాక నుంచి మీరు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే నాకు డౌట్ వస్తుంది, నాకు ఇంగ్లీష్ వచ్చా అని చెప్పి. ఎందుకు తెలుగే మాట్లాడంగా? అంటే మధ్య మధ్యలో ఇంగ్లీష్ వాడేస్తున్నారు కదా. గేమ్ చెప్పారా? ఓకే, చెప్పాను కదా. ఇప్పుడు ఈ రెడ్ కలర్ కప్ ఏదైతే ఉందో ఇది మీకోసం అనమాట స్పెషల్లీ. అండ్ ఈ బ్లూది వచ్చేసి మీకు. థ్యాంక్ యూ. మీరు ఉన్న పొజిషన్ లోనే కూర్చొని ఇక్కడ కప్పులు కనిపిస్తున్నాయి కదా, ఈ కప్ లోని ఒక బాల్, రెండో బాల్, మూడో బాల్ వేయాలి. అంటే వేసే బాల్స్ కి మధ్య మధ్య ఎక్కడి నుంచి వేయాలి అది చెప్పు. అక్కడ ఉన్న పొజిషన్ నుంచి అక్క ఇలా వేయాలి కదా, ఇలా వేయాలి. అప్పుడే వేసేకండి, అందులో నన్ను కొట్టకండి అసలు. అది వేరే. ఇన్ కేస్ మీరు కప్ లో బాల్ వేసేసినట్టయితే నా దగ్గర ఉన్నాయి కదా ఈ ట్రూత్ ఆర్ డేర్ కార్డ్స్, ఈ కార్డ్ మీకే వస్తుంది, మీకు నచ్చింది మీరు చేయొచ్చు. ఇన్ కేస్ అందులో పడలేదు అంటే నేను ఇస్తాను అనమాట. అది ట్రూత్ అవ్వచ్చు, డేర్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? పాపం ఇందాక నుంచి అన్నిట్లో ఫస్ట్ అందరూ చూస్తున్నారు. ఓకే, వావ్, వెరీ గుడ్. ఎక్స్ట్రాడినరీగా వేసారు బాల్ కాబట్టి ఇప్పుడు